Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So, our main aim is to make you fertile. హై రిస్క్ ప్రెగ్నెన్సీ వర్సెస్ బెడ్ రెస్ట్ చూద్దాం. సో చాలా మంది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి. సో చాలా రోజులు ట్రీట్మెంట్ తర్వాత ప్రెగ్నెన్సీ రావడము, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ, లేకపోతే అబౌవ్ 35 years ఏజ్ వాళ్ళు ప్రెగ్నెన్సీ రావడము, లేకపోతే ఇంకేదైనా హైపర్ టెన్షన్, బీపీ, ఏదైనా మెడికల్ డిజార్డర్స్ ఉండి ప్రెగ్నెన్సీ రావడము, లేకపోతే ఇంతకుముందు ప్రీవియస్ రిపీటెడ్ అబార్షన్స్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావడము, లేదు అంటే కొంతమందికి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. సో గర్భసంచి మూతి లూజ్ అయిపోయి ముందు అబార్షన్స్ అయ్యి వాళ్ళకు స్టిచ్ చేసిన తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. సో ఈ కేటగిరీస్ కంటే మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. ఎందుకు అలా లేబుల్ చేస్తాం? ఏం అవసరం లేబుల్ చేయడానికి? ఎందుకు అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మనము మంత్లీ వన్స్ విజిట్ చేయమంటాము, 7th month తర్వాత మంత్లీ ట్వైస్ విజిట్ చేయమంటాము, 9th monthలో వీక్లీ విజిట్స్ చేయమంటాము. ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఫ్రీక్వెంట్ విజిట్స్ అవసరం అవుతుంది. ఇంకొంతమందికి ఎక్స్ట్రా ప్రికాషన్స్ అంటాం అనమాట. ఒకవేళ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉందనుకోండి, వాళ్ళకి సెక్షువల్ ఆబ్స్టినెన్స్ చెప్పడము, పడుకునేటప్పుడు ఫుట్ అండ్ డెలివేట్ చేసుకోమని చెప్పడము, హెక్టిక్ ఎక్సర్సైజెస్ కానీ స్క్వాట్స్ కానీ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. సో అలాగా మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేటగిరీని బట్టి కొన్ని మనం ప్రికాషన్స్ చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఇన్ జనరల్ అందరికీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి బెడ్ రెస్ట్ అడ్వైస్ చేయడం జరగదు. ఎందుకంటే బెడ్ రెస్ట్ వల్ల మనకు ప్రెగ్నెన్సీలో నెగటివ్ ఇంపాక్ట్. ఆ బెడ్ రెస్ట్ వల్ల ఏమవుతుంది, మనం కూర్చొనే ఉంటాం కదండి, కూర్చొని ఉండడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, రక్త ప్రసరణ తగ్గిపోవడము, రక్తం అంతా ఒకే చోట గూడు కట్టడము, క్లాట్స్ ఫామ్ అవ్వడము, దానివల్ల ప్రెగ్నెన్సీలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. సో అందువల్లనే స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అనేది ఏ కండిషన్ అయినా అవనివ్వండి, స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ మనం జనరల్గా ప్రెగ్నెన్సీలో అడ్వైస్ చేయము. ఇంకొంతమందికి లైక్ ప్లెజెంటా ప్రీవియా అంటాం, మామూలుగా మనకు గర్భసంచిలో పై పార్ట్లో అతుక్కొని ఉంటుంది, కొంతమందికి కింద పార్ట్లో ఉంటుంది, గర్భసంచి మూతి దగ్గర ఉంటుంది. సో వాళ్ళకు కూడా మనం కొన్ని ప్రికాషన్స్ చెప్పడం జరుగుతుంది. లైక్ హెక్టిక్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, స్క్వాట్స్ పొజిషన్ కానివ్వండి, అవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం, సెక్షువల్ ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. సో ఇవన్నీ కొన్ని మనకు పేషెంట్ హిస్టరీని బట్టి, పేషెంట్ కండిషన్ బట్టి మనం కొన్ని గైడ్ చేస్తూ ఉంటాం. ఇంకొంతమందికి కొంచెం ఉమ్మునీరు లీక్ అవుతూ ఉంటుంది. సో ఉమ్మునీరు లీక్ అవ్వడం అనేది కొంచెం అలార్మింగ్ సైన్ అండి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా లేబర్లో ప్రెసిపిటేట్ అయిపోతారు కాబట్టి వీళ్ళు కూడా కొంచెం మనము స్ట్రిక్ట్ కొంచెం రెస్ట్ అనే చెప్పాలి. అండ్ వీళ్ళందరూ హై రిస్క్ కేటగిరీ అందరూ కొంచెం వర్క్ ప్రెషర్ నుంచి రిలాక్స్ అవ్వడము, కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవడము, సో కొంచెం డాక్టర్ విజిట్స్ ఎక్కువ ఉండడము, స్కాన్స్ ఎక్కువ అవ్వడము, కొంచెం సపోర్టివ్ మెడికేషన్స్, ప్రొజెస్ట్రాన్ మెడికేషన్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ మెడికేషన్ కానివ్వండి కొంచెం ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఇన్ జనరల్ కొంతమంది పేషెంట్స్ని హై రిస్క్ కేటగిరీగా లేబుల్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా వీళ్ళకి హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏం చేస్తూ ఉంటామంటే, వీళ్ళకి మెయిన్ యోగా, మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనము యాజ్ ఎ డాక్టర్గా మనం సపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళకు స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. వాళ్ళకు ఎందుకంటే ప్రెగ్నెన్సీలో స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో దానికి మనం స్లీపింగ్ పిల్స్ ఇవ్వలేము, ఎక్స్ట్రా మెడికేషన్స్ ఏవైనా మనము అడ్వైస్ చేయలేము. కాబట్టి కొన్ని అవుట్ ఆఫ్ ద వే యోగా కానివ్వండి, మెడిటేషన్, కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్, వీటి వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం పాజిటివ్ థింకింగ్ పెరగడము, వాళ్ళకి రిలాక్స్ అవ్వడం వల్ల ఇది చాలా ప్రెగ్నెన్సీలో కూడా హెల్ప్ అవుతుంది.